నమస్కారం సార్. నమస్కారం అండి. సూపర్ 6లో కొన్ని పథకాలు కూడా ఇంకివ్వలేదు, అంటే దానికి మీకు సంబంధం ఉందా లేదా తెలుగుదేశం పార్టీకి మాత్రమేనా? ఇవాళ పథకాలన్నీ కూడా ఎవరు లబ్ధిదారులు ఏంటి ఐడెంటిఫికేషన్లో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని పర్యవేక్షించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ అందే విధంగా గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టిన ఏదైతే లోటు బడ్జెటే కానివ్వండి, రకరకాలుగా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులు అట్లా అని చెప్పి ప్రతి దాంట్లోనూ లోటు ఉండటం, వీటిని కొద్దిగా బయటికి తీసుకురావటం అవసరం. డబ్బు లేని దాన్ని ఇప్పుడు పంచాలని కోరుకోవటం కూడా పొరపాటు. కనుక మిగులు బడ్జెట్ వచ్చేదాకా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి గవర్నమెంట్లో, అది శాలరీస్ రూపాయనే కానీ లేకపోతే రకరకాల రూపాయనే కానీ అవన్నీ కూడా సద్దుమడుగుతాయి. ఇప్పుడు వచ్చిన 6 నెలల్లోనే ఏదో మనం 5 ఏళ్ళలో సాధించలేనిది 6 నెలల్లో జరిగిపోవాలని చెప్పి వాళ్ళు బురదల్లే కార్యక్రమాన్ని ఇప్పుడు మేము సమాధానం చెప్పి కూడా దాంట్లో పెద్ద ఏది మేము సాధించుకోలేము. కనుక అటువంటి అవాస్తవాలకి ఇక్కడ పెట్టుబడుల విషయంలో కూడా మీ కూటమి వ్యవహరిస్తున్న విధానాలు ఎట్లా ఉన్నాయి? ఎంతవరకు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఆకర్షించారు? ఇప్పుడు పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఎన్డీఏ ప్రభుత్వం పడే ఒక అన్వేషణ కానీ లేకపోతే దానికి పడే కష్టం కానీ దాన్ని షేప్ తీసుకుంటున్నాయి. ఇంకో రానున్న రోజుల్లో అమరావతి కూడా స్టార్ట్ అవుతుంది ఈ నెలని సీఎం గారు పట్టుబట్టి ఉన్నారు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి కావాల్సిన నిధులు అది అప్పు ద్వారానే కానీ లేకపోతే వేరే ద్వారానే కానీ రకరకాలుగా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేసే ఆలోచన కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కనుక ఇప్పుడు రాబోయే రోజులు ఈ 5 ఏళ్లలో స్వర్ణాంధ్రప్రదేశ్గా కూడా మారుతుందని చెప్పి నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. భారతదేశంలోనే రాబోయే రోజుల్లో అతి పెద్ద జీడిపి గ్రోత్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని నేను మీకు హామీ ఇవ్వగలుగుతాను. గతంలో మొన్న ఈ మధ్య ఢిల్లీలో కూడా పర్యటన చేశారు, మంత్రులు కలిసి. వాటి వివరాలు చెప్పండి. మీరు కూడా అటెండ్ అయ్యి వాటికి సంబంధించి చేశారు కదా, డెవలప్మెంట్ ఫండ్స్ కోసం అని చెప్పి. డెవలప్మెంట్ ఫండ్స్ కోసం అని చెప్పి గవర్నమెంట్ చేసిన అన్నీ కూడా ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. దానికి కావాల్సిన నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని ప్రతి దగ్గర కూడా హామీ ఇచ్చారు. అదే విధంగా కూడా ఫస్ట్ ఫేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ డబ్బు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా ఏదైతే ప్లానింగ్ జరిగిందో దాని విధంగా సర్క్యులేషన్ జరుగుతుంది. మనకి ఎటువంటి దురుద్దేశం ఎవరికి లేదు ఇక్కడ. అది సెంట్రల్ గవర్నమెంట్కే కానీ స్టేట్ గవర్నమెంట్కే కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడున్నా కానీ దాని ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని కూడా నేను చెప్పగలుగుతాను. ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఆరోగ్యశ్రీ తరహా అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది కదా, వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు వైద్యం చేసి, అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ జరిగిందా? ఇది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని 25 లక్షలు ఇస్తానని చెప్పి ఒక ఫాల్స్ ప్రామిస్తో దాని షేప్ కూడా మార్చేశాడు. అందుకని అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవటం కొద్దిగా అసాధ్యంగా చేశాడు. దాన్ని ఇప్పుడు తీర్చిదిద్దే పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కూడా ఇక్కడ కూడా అమలయ్యే పరిస్థితిలో మనం త్వరలోనే వెళ్ళబోతున్నాం. ఎంతవరకు మోడీ గారు ఏదైతే ఈ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి కొత్తగా టర్మ్లో ఎట్లాంటి నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటారు? దేశ భవిష్యత్తు, రక్షణ, ఆర్థిక అన్నిట్లో కూడా ఇవాళ మనం దూసుకెళ్తున్నాం. మీరు గమనించినట్టయితే 5వ స్థానంలో ఉన్న మన ఇండియన్ ఎకానమీ 3వ స్థానానికి పరుగులు తీస్తున్నాం. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది, ఒట్టి భారతదేశం ముందుకెళ్ళాలంటే ఒక్క స్టేటో లేకపోతే ఒక్క రాష్ట్రమో 2 రాష్ట్రాలు వెళ్తే కుదరదు. అది దాంట్లో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆ పైన ఆ రూట్లో పరిగెత్తేనే అది మనం సాధించుకోగలం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్య భాగం వహిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ పార్టీకి సంబంధించి, అన్ని చోట్ల మార్పులు ఉంటాయా? అన్ని పైనుంచి కింద వరకు అన్ని మార్పులు ఇప్పుడు రానున్న రోజుల్లో ఉంటాయి మా పార్టీలో. దాన్ని బట్టి అన్నీ కూడా భర్తీ చేయటం కూడా ఈ నెలలోనే జరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఈ నెలలోనే జరుగుతాయి. అంటే గతం నుంచి మీరు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు, మీరే పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు అనుకుంటున్నారు ఈసారి? పార్టీ నేను చేసే పని గుర్తిస్తుంది. అట్లా ఎక్కడా జరగదు. పని చేసేవాడికి సరైన స్థానం కలగజేయటం భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. నేను ఏనాడు కూడా నాకు దక్కిన దాంతో నేను సంతోషంగానే ఉండి ఇంకా కష్టపడ్డాను తప్ప నాకు ఈ పదవి కావాల్సిందే, ఇవ్వకపోతే నేను పని చేయనని ఏనాడు అలగటం పార్టీ మీద జరగలేదు. పార్టీ ఏమి ఇచ్చినా కానీ నేను సంతోషంగా దాన్ని స్వీకరిస్తాను. ఉపాధ్యక్షుల లేదా అధ్యక్షులు అడుగుతున్నారా? ఏదో ఒకటి మీ స్థాయి ప్రకారంగా ఎక్కడి నుంచో పని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది, అధికారంలో లేనప్పుడు చాలామంది ఉండరు,
కానీ మీరు అధికారం లేనప్పుడే మీరు మీలాంటి వాళ్ళు పనిచేశారు. ఇవాళంటే అధికారం వచ్చింది, చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు, పనిచేస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళకి ఈసారి ఏంటి? గతంలో కూడా కంటెస్ట్ చేశారు మీరు. నేను మీకు అన్నట్టు మా పార్టీ నేను ఏది నాకు సరైనది అనేది ఆలోచించి ఇస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా అధ్యక్షుడికి అర్హత ఉందని నేను అనుకుంటాను. కానీ పార్టీ నాకు ఏది నేను కరెక్ట్ అని నేను ఫీల్ అవుతుందో పార్టీ నాకు ఖచ్చితంగా అది నాకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. నా రకరకాల పనులు, నా సామర్థ్యం, లేకపోతే నేను కష్టపడే విధానం, నా తెలివితేటలు, లేకపోతే నేను చేయగలిగే పనులన్నీ కూడా పార్టీకి ఎదురుగా నేను ప్రతిసారి పనిచేసి వాళ్ళు ఎట్లా చేయగలరు ఈ పని అనే దానికి ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా నేను పనిచేసి చూపించాను పార్టీకి. కనుక నన్ను గుర్తించి పార్టీ నాకు తగిన బాధ్యత నాకు అప్పచెప్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గతంలో కూడా చెప్పారు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వాళ్ళకి పదవుల విషయంలో ఇస్తామని. అందరికి కొంతవరకు న్యాయం జరుగుతుందా? అందరికీ న్యాయం జరగాలని అనుకుంటే కూడా కష్టమే. నాకు మొన్న ఎలక్షన్స్లో నాకు సీట్ ఇవ్వలేదు కనుక న్యాయం జరిగింది అనుకోవాలా, అన్యాయం జరిగింది అనుకోవాలా. సో దాన్ని అట్లా అన్యాయం జరిగిందనే విధంగా తీసుకోకుండా పార్టీకి ఎంతవరకు సాధ్యం అవుతుందని కూడా ప్రతి కార్యకర్త ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. కానీ నేను నాకు ఏం కావాలి అని కోరుకునేది ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 3 ఎంపీలు అయిపోయారు, 20 మందికి 16 మంది సీట్లు ఇవ్వగలిగారు, 4 పోస్టులు చైర్మన్ పోస్టులు ఇవ్వగలిగాం. కనుక మిగిలిన వారికి పార్టీలో ఉన్న వాళ్ళందరికన్నా నేను ఖచ్చితంగా కష్టపడి ఎక్కువ పనిచేయగలను. నాకు వయసు ఉంది, విజయవాడలో ఉండి పార్టీకి అందుబాటులో 24 గంటలు నేను ఉన్నాను కనుక నేను అధ్యక్ష పదవి కోరుకుంటాను. ఇవ్వగలిగితే పార్టీ దాన్ని వేరే స్థాయికి కూడా తీసుకెళ్ళగలను అనేది నాకు నమ్మకం ఉంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.